హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలుగు టాప్ క్వశ్చన్స్ అయితే చూస్తున్నాం. వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో అంతకంటే ముందు మనం ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. సో టాప్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి చదివితే మినిమం 60 to 70 వరకు కవర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఎలా రాయాలి అసలు తెలుగు టిప్స్ అని ఆంధ్ర తెలంగాణ వాళ్ళు అడుగుతున్నారు. తెలుగు రాయడం అనేది ఒక కళ అని గుర్తుపెట్టుకోవాలి. సో తెలుగుని రాయడం ఒక ఎంజాయ్ చేస్తూ రాయాలి. తెలుగు అనగానే వాళ్ళ క్వశ్చన్ పేపర్ ఎప్పుడెప్పుడు చూస్తామా అనే విధంగా యాటిట్యూడ్ ఉండాలి. ఫస్ట్ అయితే మనం ఇది చెప్పిన తర్వాత, అంటే తెలుగు ఎలా రాయాలి చెప్పిన తర్వాత మీకు టాప్ క్వశ్చన్స్ A to Z చూపిస్తాను, 16 రోమన్స్. సో తెలుగు వచ్చేసి మనకి రోమన్ నెంబర్ 4 నుంచి రాయాలి. ఫస్ట్ మనం ఉపవాచకం నుంచి ఎంచుకోవాలి. ఉపవాచకం అంటే రోమన్ నెంబర్ 4 నుంచి 16 రోమన్లు కంప్లీట్ చేసిన తర్వాత, బాగా వచ్చిన వాళ్ళు నేను చెప్పేది. సో 90 అబోవ్ ఉండాలి మార్క్స్ అనుకున్న వాళ్ళు అలా రాసి, అక్కడక్కడ ఏవైతే ముఖ్యమైన పదాలు ఉంటాయో తెలుగులో, కొటేషన్స్ మాదిరి, సబ్ హెడ్డింగ్స్ మాదిరి, తర్వాత వ్యక్తుల పేర్లు, నదుల పేర్లు ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఇన్వర్టెడ్ కమాస్ పెట్టాలి. ఒక 2 పెన్నులు వేరే కలర్వి తీసుకోండి, నీట్గా పడేవి. సో గ్రీన్, రెడ్ వాడకండి. మిగతా ఏవైనా ఒక 2 పెన్నులు తీసుకొని హైలైట్ చేస్తూ ఉండండి ఒక పదాలని. సో మంచి మార్క్స్ వస్తాయన్నమాట. తెలుగు రాయడం ఒక కళ కాబట్టి మంచిగా నేర్చుకోండి. లేదు మాకు బార్డర్ మార్క్స్ కావాలి, మేము బార్డర్లోనే పాస్ అవ్వాలి, మరి మాకు ఎలా అని మీరు అనుకుంటూ ఉంటే గిన, సో మీకు ఎక్కడైతే వస్తాయో ఆ రోమన్స్నే ఫస్ట్ రాయండి. ఎక్కడ ఏ రోమన్ వస్తుందో ఆ రోమన్ రాస్తూ, నెక్స్ట్ రాస్తూ మొత్తం 3 hours స్పెండ్ చేస్తూ ఓవరాల్గా మనం అన్నీ రాయాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి క్వశ్చన్ మిస్టేక్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ ఎవరైతే అటెంప్ట్ చేస్తుంటారో వాళ్ళకి మార్క్స్ ఇస్తారనమాట ఫ్రీగా. సో కాబట్టి దానికోసమే మనం అన్నీ అటెంప్ట్ చేయండి అని మన టీచర్స్ చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు. సో ఇది ముఖ్యమైన అంశం అనమాట. ఓకే, సో పెన్స్ అయితే వాడండి. అందరికీ తెలుగు సంబంధించిన, సాంస్క్రిట్ సంబంధించిన స్టూడెంట్స్ అందరికీ, తెలంగాణ వాళ్ళకి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. మీరు బాగా రాస్తారు, దానిలో ఏం డౌట్ లేదు. సో ఏవైనా డౌట్స్ ఉంటే అనంతపూర్ లెక్చరర్ మెసేజ్ పెట్టండి ఇన్స్టాగ్రామ్లో, ఖచ్చితంగా టైం చూసుకొని రెస్పాండ్ అవుతాను. సో ఇప్పుడైతే టాప్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతాం. తెలంగాణ స్టేట్ సెకండ్ ఇయర్ తెలుగు ఇంటర్మీడియట్ టాప్ క్వశ్చన్స్. సో ప్రతిపద తాత్పర్యాలు చూస్తే 8 మార్క్స్కి అయితే ఉంటాయి. ఫస్ట్ మనం ఇంపార్టెంట్ అయితే నేను స్టార్ గుర్తు పెట్టి ఉంటాను, కాకపోతే మిగతా కూడా చదవాల్సిందే. భరతఖండంబు, వారలు శాంతసూరులు, సారపు పద్మమున్, గగన దుని నిపాతము. సో ఇవి చాలా ఇంపార్టెంట్. 20 పంక్తుల్లో సమాధానం రాయాలి. పద్య భాగం నుంచి 6 మార్కులు ఉంటాయి. పంక్తులు అంటే లైన్లు అని అర్థం. లైన్ టు లైన్ అంటే 20 పంక్తుల్లో సమాధానం రాయండి. మరీ ఎస్సేలా కాకుండా కొంచెం అంటే ఈక్వల్ టు ఎస్సే అనమాట. సాంస్క్రిట్లో అయితే మనం ఒక 2 పేజీలు రాస్తాం, అంటే ఒక 40 లైన్లు రాస్తాం 20 పంక్తుల్లోనే అనమాట. శ్రీకృష్ణ రాయబారం, ఆడపిల్ల అంటేనే, వీటికి సంబంధించిన సారాంశాలు బాగా చూసుకోండి. సో గద్య భాగానికి సంబంధించిన 20 పంక్తుల్లో సమాధానం 6 మార్కులు ఉంటుంది. మిత్రలాభం, మా భాగోతంలో మేము. సో ఉపవాచానికి సంబంధించి 8 మార్కులు ఉంటే 2 రాయాలి కాబట్టి, ఇంగ్లాండ్లో రామకృష్ణయ్య విద్యాభ్యాసం ఎలా ప్రారంభమైంది, రామకృష్ణయ్య విదేశీ యాత్రకు పాస్పోర్ట్ ఎలా లభించింది, ముద్దు రామకృష్ణ. రెండో క్వశ్చన్ చూసినట్లయితే, రామకృష్ణయ్య విదేశీ యాత్రకు పాస్పోర్ట్ ఎలా లభించింది, ముద్దు రామకృష్ణయ్య సంకల్పం తెలపండి. సందర్భాలకు సంబంధించి చూసినట్టయితే మనకి 2 రాయాలి, 6 మార్కులు ఉంటాయి. శ్రీకృష్ణ రాయబారం, కోకిల ఓ కోకిల మొత్తం చదవాలి. వీటిలో కంప్లీట్గా చదవాల్సి ఉంటుంది. అందులో కూడా ఇంపార్టెంట్ ఏంటంటే, సుచరిత క్రమమిప్పుడు తప్పనేటికి, సత్య శుభదాయకమ్మయు దైవం ఉండెడున్. సో ఇవి ఇంపార్టెంట్. సో ఈ 2 ఫస్ట్ లెసన్లు ఏమంటారు, శ్రీకృష్ణ రాయబారంలో ఇంపార్టెంట్. అలాగే కోకిల ఓ కోకిలలో ఇంపార్టెంట్. ఎవరికుందే నీ పాట వినే తీరిక, ఇక్కడ చూడండి, వినే తీరిక, నీ గలమే ఒక మధుర కవితల క్యాసెట్. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో రోమన్ నెంబర్ 6 గద్య భాగానికి సందర్భాలు ఉపవాచకం నుంచి వస్తాయి. 2 రాయాలి, 6 మార్కులు ఉంటాయి. సో ఇంపార్టెంట్ చూద్దాం. వివాహం విద్యనాశాయ, సిగ్గుతో నా బాధని ఎవరికి చెప్పుకోలేదు, నా జాతికి నా వలన పాడు మాట రానివ్వను. తర్వాత సంగ్రహ ప్రశ్నలు అంటే చిన్న ప్రశ్నలు అనమాట, పద్య భాగం నుంచి వస్తాయి. 2 రాయాలి, 4 మార్కులు ఉంటాయి.
ఏడో రోమన్ భరతవంశం గొప్పదనం తెలపండి. సారపు ధర్మం ఎలాంటిది? కోపమంత చేదు ఫలం లేదు వివరించండి. శరీర అవయవాలను సిద్ధప్ప ఏమని భావించాడు? కోకిల ఎక్కడ ఉంది? దాని పాటకు స్పందన ఎలా ఉంది? దుందుబితో కవులకున్న సంబంధం తెలపండి. తర్వాత 8వ సంగ్రహ ప్రశ్నలు గద్య భాగం నుంచి 4 మార్కులు ఉంటాయి. తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణ ప్రాంత విశిష్టత ఎట్టిది? సురవరం ప్రతాప్ రెడ్డి సాహిత్య సేవను తెలపండి. భుజకీర్తులు కిరీటాల తయారీ ఎలా జరిగేది? భాగవతం ఆడిన తర్వాత వాటాలు ఎలా పంచుకునేవారు? సృజనాత్మకత ఎలా పెంపొందుతుంది? సో ఇవైతే ఏకపద సమాధానాలు. పద్య భాగం నుంచి 6 మార్కులు ఉంటాయి. 6 ప్రశ్నలకు సమాధానం. తిక్కన ఆస్థాన కవి. కౌరవులు పాండవులు వేటిలాగా కలిసి ఉండాలని కృష్ణుడు చెప్పాడు. శాంతసూరులు ఎవరు? గంగను శిరస్సుపై ఎవరు ధరించారు? భగీరథుడు ఏ క్షేత్రంలో తపస్సు చేశాడు? వరకవి సిద్ధప్ప ఎప్పుడు జన్మించాడు? ఒక రీతిగా నడవనిది ఏది? జాతి వికాసానికి జీవకర్రి ఏది? తొలి పంటగా దుందిబి ఏ ఫలాన్ని ఇస్తుంది? కోకిల ఎలాంటి ఉత్తేజాన్ని ఇస్తుంది? బ్రతుకు పండేది ఎప్పుడు? దళిత పారావతం అంటే ఏమిటి? ఆడపిల్ల అంటేనే పాఠ్యభాగం ఏ సంకలనంలోనిది? సో ఏకవాక్య సమాధాన ప్రశ్నలు గద్య భాగం నుంచి 6 మార్కులు ఉంటాయి. నీతి చంద్రిక ఆధార గ్రంథాలు ఏవి? ధర్మశాస్త్రం ఏమని బోధిస్తుంది? తెలంగాణలోని మొదటి పత్రిక ఏది? దేవులపల్లి రామానుజరావు స్వగ్రామం ఏది? పరిణతవాణి పేరుతో ప్రసంగాలు ఏర్పాటు చేసిన సంస్థ ఏది? భాగ్యనగర నిర్మాత ఎవరు? ఏనుగుల చెట్టు గొప్పదనం తెలపండి. అలాయ్ బలాయ్ ఎప్పుడు తీసుకుంటారు? భుజకీర్తులు కిరీటాలు ఏ కట్టితో తయారు చేస్తారు? భారతదేశపు మిస్సైల్ మ్యాన్ అని ఎవరి పేరు? సృజనాత్మకత ఎక్కడి నుంచి ప్రభవిస్తుంది? సృజనాత్మకత దేనికి దారి తీస్తుంది? ఛందస్సులో చూసినట్టయితే 6 మార్కులు ఉంటాయి. ఒకదానికి సమాధానం రాస్తే చాలు. ఉత్పలమాల, చంపకమాల, ఆటో వెళ్ళది, మత్యభం. సో ఛందస్సులు ఏకపద సమాధానాలు ఉంటాయి. గురువు అనగా ఏమి? లఘువు అనగానేమి? పద్యాలు ప్రధానంగా ఎన్ని రకాలు? ఇంద్రగణాలు ఎన్ని? చెంపకమాలలో వచ్చే గణాలు ఏవి? తేటగీతి పద్యంలో వచ్చే గణాలు ఏవి? యతి అనగా ఏమి? సీస పద్యానికి అనుబంధంగా ఉండే పద్యాలు ఏవి? అలంకారాలు చూద్దాం. ఒకే అలంకారాలను రాయాల్సి ఉంటుంది. రూపకము, అతిశయోక్తి, చేకానుప్రాస, ఉత్ప్రేక్ష అలంకారం, యమకము. ఏకపద సమాధానాలు అలంకారాల నుంచి అన్ని చదువుకోవాలి. కాకపోతే కొన్ని గెస్ చేద్దాం. ఉత్ప్రేక్ష అనగా ఏమి? యమకం అనగా ఏమి? శబ్దాలంకారాలు అనగా ఏమి? అతిశయోక్తి అనగా ఏమి? ఉపమా వాచకాలు ఏవి? ఉపమేయం అనగా ఏమి? దుఃఖపుటగ్ని ఇందులో అలంకారం ఇది. ఆ నగరంలో మేడల ఆకాశాన్ని తాకుతున్నవి ఏ అలంకారం? కమలాక్షి నర్చించు కరములు ఏ అలంకారం? పాపహారుండు హరుడు ఏ అలంకారం? 1 by 1 సంక్షిప్తీకరించండి. అన్నీ చదువుకోవాల్సింది, కాకపోతే ఇవి ఫస్ట్ స్టార్టింగ్ రాశాను. ప్రకృతి సిద్ధంగా అనేది బాగా చదవండి. తెలంగాణ ప్రాంతంలో అనేవి బాగా చదవండి. సో నెక్స్ట్ అయితే చూద్దాం. సో లెటర్ రైటింగ్ 5 మార్కులు ఉంటాయి. కింద పదాల ఆధారంగా విద్యార్థి ప్రిన్సిపల్ మధ్య సంభాషణ, ఆదాయ పత్రం, దరఖాస్తు, జతపరుచు, తహసీల్దార్, ఉపకార వేతనం ఇలా వస్తాయన్నమాట. ఇది ఇంపార్టెంటే. బోనోఫైడ్ సర్టిఫికేట్ కొరకు విజ్ఞప్తి అనేది కూడా ఇంపార్టెంట్ లెటర్ చూసుకోండి. సో ఇక్కడ ఆ విభాగం ఉంటాయి. ఇది రాయాల్సిందే. దీనికి 5 మార్క్స్, దీనికి 5 మార్క్స్ ఉంటాయి. ఒక వాక్యంలో సమాధానాలు చూద్దాం. ఆ విభాగంలో 5 మార్కులు ఉంటాయి. భాషా భాగాల నుంచి వస్తుంది, అన్నీ చదువుకోవాల్సిందే. అవ్యయానికి ఒక ఉదాహరణ ఇవ్వండి. ఎప్పుడు అన్నది ఏ భాషా భాగము? సర్వనామ గుణాలను తెలియజేసే పదాలను ఏమంటారు? వీడు అబద్ధాల కోరు. వీడు అన్నది ఏ భాషా భాగం? రాము గ్రంథాలయానికి వెళ్ళాడు. వాక్యంలో క్రియ ఏది? నామవాచకానికి గల మరో పేరు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది తెలంగాణ స్టేట్కి సంబంధించి సెకండ్ ఇయర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గెస్ట్ క్వశ్చన్స్ అండ్ టాప్ క్వశ్చన్స్. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఖచ్చితంగా మోర్ అప్డేట్స్ కోసం అయితే, ఎనీ డౌట్స్ కోసం అయితే మనకి అనంతపూర్ లెక్చరర్ ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫాలో అవ్వండి.